అవమానించడం కానీ వాళ్ళని మానసికంగా బాధ పెట్టకూడదు మనం. అప్పుడు గరుత్మంతుడు యుద్ధానికి వచ్చేశాడు స్వర్గం మీదకి. దేవ సైన్యం అంతా సిద్ధమైపోయింది. వెంటనే గరుత్మంతుడు రాగానే స్వర్గంలో విపరీతమైన వచ్చేసి అక్కడ అందరినీ చంపడం మొదలుపెట్టాడు. ముక్కుతో పడవడం, రెక్కలతో కొట్టడం, ముక్కుతో పడవడం, రెక్కలతో కొట్టడం. నన్నయ్య గారు చెప్తున్నారు, గరుత్మంతుడు స్వర్గంలో ఎంత పెద్ద వినాశనం చేశాడు చెప్తున్నాడు. వితతోల్కాశని పుంజమొక్క అనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి ధూళితోళ శకలాకారంబులై వారద ప్రతతుల్ నలగడం జదరగా బారన్ మనోవేగుడై పతకేంద్రుడు తత్పాలుర్ భయం బందగన్. ఒక్కసారి గరుత్మంతుడు వచ్చి ఆ దేవతలందరినీ ముక్కుతో పొడిచి ఆ రెక్కలతో కొడుతుంటే వాళ్ళందరూ రక్తం వచ్చేసి నదుల్లాగా పారాయంట. అంత పెద్ద